139వ కీర్తన చివరి వచనంలో, అయా నాలో ఆయాసకరమైనది ఏదనంటే తీసేయి. ఆయన అంటున్నాడండి, నాలో ఆయాసకరమైనది నీకేమైనా కనిపిస్తే దాన్ని తొలగించుదేవా అంటున్నాడు. 51వ కీర్తనలో అంటున్నాడు, నా దోషములన్నీ కడిగివేయము దేవా, నాలో శుద్ధ హృదయం. చెప్పండి ఒకసారి, శుద్ధ హృదయం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అడుగుతాం, తినడానికి కావాలి, డబ్బులు కావాలి, అప్పులు పోవాలి, ఉద్యోగం రావాలి, వాహనం కావాలి, పిల్లల చదువులు బాగుండాలి, పంట పొలాలు పొందాలి, ఇలా బతుకు సంబంధమైన అడుగుతాం. కానీ చెప్పండి, నాలో పరిశుద్ధత కలగాలి. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నాలో పరిశుద్ధత రావాలి. పరిశుద్ధత లేకుండా దేవుని చోట, హెబ్రీ పత్రిక 12:14 అంటాడు, పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి. మరి మనం అడుగుతున్నామా, దేవా నాలో పరిశుద్ధతను కలుగచేయి. నా మనసు చంచలంగా మారుతూ ఉంది. ఈరోజు ఒక భక్తి చేస్తున్నా, రేపు ఒక భక్తి చేస్తున్నా, ఆదివారం వాక్యం విన్నప్పుడు, ఆదివారం బల్లారాధన చేస్తున్నప్పుడు ఒక మనసు ఉంటుంది. ఇంటికి పోంగలోనే నా మాటలో, నా ప్రవర్తనలో, నా తలంపుల్లో, నా వేషధారణలో మార్పు కలుగుతూ ఉంది. స్థిరమైన మనసు నాలో లేదు. నాలో పరిశుద్ధతను దయచేయి. నా నోటి మాటని కంట్రోల్ చేయి, లేకపోతే నాకున్న ప్రవర్తన కంట్రోల్ చేయని మనం అడుగుతూ దావీదులాగా ప్రార్థన చేయగలుగుతున్నామా? హల్లెలూయా.